The Lazy Grasshopper, Class 3, Unit 7, Part 1. The Lazy Grasshopper. Grasshopper అంటే మిడత. లేజీ అంటే బద్ధకస్తురాలన్నమాట. ఏ పని కూడా చేయడానికి ఇష్టపడదు. లేజీ ఫెలో. The Lazy Grasshopper. Once there was a grasshopper. He was not interested to do any work. He always liked to sing and dance. One day, he met some ants. The ants were going in a line. "Come on, ants, let's sing and dance," he said to the ants. "Sorry, grasshopper, we are busy. We are gathering food for the coming rainy season," they said. Once there was a grasshopper. ఏముందంట అక్కడ? ఒకసారి there was a grasshopper. ఒక మిడత ఉంది అక్కడ. Do you know grasshopper? మీకు తెలుసా grasshopper? చూసే ఉంటారు కదా మిడతని. He was not interested to do any work. ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి కలిగి ఉండటం. నాట్ ఇంట్రెస్టెడ్ అంటే ఆసక్తి లేకపోవడం. ఎందులో ఆసక్తి లేదంట తనకి? He was not interested to do any work. Work means పని. ఏ పని చేయడానికి కూడా తనకి ఇష్టం ఉండదన్నమాట. He was not interested to do any work. He always liked to sing and dance. ఎప్పుడు ఏం చేస్తుంది? ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ. లైక్ టు సింగ్ అండ్ డాన్స్, పాటలు పాడటం, డాన్స్ చేయటం దానికి బాగా ఇష్టం అన్నమాట. ఎప్పుడు కూడా పాటలు పాడుకుంటూ డాన్స్ చేస్తూ ఉంటుంది. వన్ డే హీ మెట్ సమ్ యాంట్స్. ఎవరిని కలిసింది? మెట్ అంటే కలవడం అన్నమాట. ఎవరిని కలిసిందంట? సమ్ యాంట్స్. యాంట్ మీన్స్ చీమలు. చీమల్ని కలిసిందనమాట. వన్ డే హీ మెట్ సమ్ యాంట్స్. ద యాంట్స్ వర్ గోయింగ్ ఇన్ అ లైన్. ఎలా వెళ్తున్నాయి? అక్కడ పిక్చర్లో కూడా ఉంది కదా చూడండి. అవి లైన్లో వరుసగా వెళ్తున్నాయి. మీరు ఎప్పుడైనా చీమల్ని చూసారా? చీమలు ఎలా వెళ్తుంటాయి? ఎప్పుడు కూడా అస్సలు ఆగవు, వెళ్తూనే ఉంటాయి చీమల్ని మనం చూసినట్లయితే. ఇక్కడ కూడా మన బొమ్మలో కూడా అలాగే వెళ్తున్నాయి, చూసారా? లైన్లో వెళ్తున్నాయి. ద యాంట్స్ వర్ గోయింగ్ ఇన్ అ లైన్. వరుసగా వెళ్తున్నాయి అన్నమాట. "Come on, ants, let's sing and dance," he said to the ants. ఏం చెప్పింది యాంట్స్ తోటి? సెడ్ అంటే చెప్పాను అనమాట. ఏం చెప్పింది? "Come on, ants, let's sing and dance." డాన్స్ చేద్దాము, పాటలు పాడదాము, రండి అందరం కలిసి అని చెప్పిందనమాట. "సారీ గ్రాస్హోపర్, we are busy." ఏం చెప్పిని? క్షమించు, మేము చాలా బిజీగా ఉన్నాం, పనిలో ఉన్నాం. "We are gathering food for the coming rainy season." మేము వచ్చేటువంటి రైనీ సీజన్, రైనీ అంటే వర్షం అన్నమాట, వర్షాకాలం. రైనీ సీజన్, సీజన్ అంటే ఋతువులు. వచ్చే ఋతువుకి, వర్షాకాలానికి మేము ఫుడ్ గ్యాదర్ చేస్తున్నాం. గ్యాదరింగ్ మీన్స్ సేకరించడం అన్నమాట. మేము ఆహారాన్ని సేకరిస్తున్నాము వచ్చేటువంటి ఆ వర్షాకాలం కోసం అని చెప్పాయన్నమాట. Once there was a grasshopper. He was not interested to do any work. He always liked to sing and dance. One day he met some ants. The ants were going in a line. "Come on, ants, let's sing and dance," he said to the ants. "Sorry, grasshopper, we are busy. We are gathering food for the coming rainy season," they said. మనం చదివినటువంటి లెసన్కు సంబంధించి మీనింగ్స్ చూద్దాం. వన్స్ ఒకసారి, దేర్ అక్కడ, గ్రాస్ హోపర్ మిడత, ఇంట్రెస్టెడ్ ఆసక్తి కలిగి ఉండుట, వర్క్ పని, డూ చేయుట, ఎనీ
ఏదైనా, ఆల్వేస్ ఎల్లప్పుడూ, లైక్ ఇష్టపడెను, సింగ్ పాడుట, డాన్స్ నాట్యం, మెట్ కలిసెను, యాంట్స్ చీమలు, గోయింగ్ వెళ్ళుట, లైన్ వరుస, కమ్ వచ్చుట, సెడ్ చెప్పెను, సారీ క్షమాపణ క్షమించు, బిజీ పనిలో ఉండు, గ్యాదరింగ్ సేకరించుట, ఫుడ్ ఆహారము, రెయినీ సీజన్ వర్షాకాలం, దే వారు, ఆపోజిట్ వర్డ్స్, దేర్, హియర్, హీ, షీ, ఇంట్రెస్ట్, అన్ఇంట్రెస్ట్, ఆల్వేస్, నెవర్, లైక్, డిస్లైక్, సమ్, మోర్, గోయింగ్, కమింగ్, ఇన్, అవుట్, కమ్, గో, సారీ, థ్యాంక్స్. కాంప్రిహెన్సివ్ క్వశ్చన్స్. హూ వాజ్ దేర్? అక్కడ ఎవరున్నారు? దేర్ వాజ్ అ గ్రాస్ హోపర్. అక్కడ ఒక గ్రాస్ హోపర్ అంటే మిడత ఉంది. డిడ్ హీ ఇంట్రెస్ట్ టు డూ ఎనీ వర్క్? తను ఏదైనా పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందా, ఆసక్తి చూపిస్తుందా? నో, హీ వాజంట్ ఇంట్రెస్టెడ్ టు డూ ఎనీ వర్క్. తను ఏ పని చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించదు. వాట్ డిడ్ హీ ఆల్వేస్ లైక్ టు డూ? ఎప్పుడు ఏం చేయాలనుకుంటుంది? హీ ఆల్వేస్ లైక్ టు సింగ్ అండ్ డాన్స్. ఎల్లప్పుడూ పాటలు పాడటం, డాన్స్ చేయటం తనకి ఇష్టం అన్నమాట. హూమ్ డిడ్ ద గ్రాస్ హోపర్ మీట్? ఎవరిని కలిసింది గ్రాస్ హోపర్? హీ మెట్ సమ్ యాంట్స్. కొన్ని చీమల్ని కలిసింది. హౌ ఆర్ ద యాంట్స్ గోయింగ్? యాంట్స్ ఎలా వెళ్తున్నాయి? చీమలు ఎలా వెళ్తున్నాయి? ద యాంట్స్ వర్ గోయింగ్ ఇన్ అ లైన్. ఒక వరుసలో వెళ్తున్నాయి, క్రమంగా లైన్లో వెళ్తున్నాయి. వాట్ డిడ్ హీ సే టు ద యాంట్స్? యాంట్స్ తోటి ఏమని చెప్పింది? కమ్ ఆన్ యాంట్స్, లెట్స్ సింగ్ అండ్ డాన్స్. రండి మనం నాట్యం చేద్దాం, పాటలు పాడదాం అని చెప్పింది. వాట్ డిడ్ ద యాంట్స్ రిప్లై? ఏమని బదులిచ్చినాయి యాంట్స్, చీమలు? దే సెడ్ సారీ టు సింగ్ అండ్ డాన్స్. అవి మమ్మల్ని క్షమించు, మేము పనిలో ఉన్నాము, మేము ఇప్పుడు డాన్స్ చేయలేము, పాటలు పాడలేము అని చెప్పాయన్నమాట. హూ వర్ బిజీ? ఎవరు బిజీగా ఉన్నారు, ఎవరు పనిలో ఉన్నారు? ద యాంట్స్ వర్ బిజీ. చీమలు చాలా బిజీగా ఉన్నాయి. వై డోంట్ దే సింగ్ అండ్ డాన్స్? అవి ఎందుకని పాటలు పాడట్లేదు, డాన్స్ చేయట్లేదు? బికాస్ దే వర్ బిజీ ఇన్ గ్యాదరింగ్ ఫుడ్. అవి ఆహారాన్ని సేకరించడంలో చాలా బిజీగా ఉన్నాయి. ఎందుకని సేకరిస్తున్నాయి? వర్షాకాలం రాబోతుంది కదా తర్వాత, ఆ వర్షాకాలంకి ఆహారాన్ని సేకరించి నిల్వ ఉంచుకోవటం కోసం అన్నమాట. వర్షం పడేటప్పుడు బయటకు వెళ్ళి ఆహారం తెచ్చుకోలేవు కదా. ఫర్ విచ్ సీజన్ డిడ్ దే గ్యాదర్ ఫుడ్? ఏ సీజన్ కోసం అవి ఫుడ్ని గ్యాదర్ చేస్తున్నాయి, సేకరిస్తున్నాయి? దే వర్ గ్యాదరింగ్ ఫుడ్ ఫర్ ద కమింగ్ రెయినీ సీజన్. వచ్చేటువంటి వర్షాకాలం కోసం అవి ఆహారాన్ని సేకరిస్తున్నాయి అన్నమాట. అలా సేకరించి ముందుగానే ఉంచుకోవటం వలన వర్షం పడేటప్పుడు బయటకు వెళ్ళే పని ఉండదు, ఉన్న ఆహారాన్ని సద్వినియోగం చేసుకుంటాయి అన్నమాట. ద లేజీ గ్రాస్ హోపర్, క్లాస్ 3, యూనిట్ 7, పార్ట్ 2. ఈ బద్ధకస్తురాలైనటువంటి గ్రాస్ హోపర్ మిడత చీమల దగ్గరికి వెళ్ళి పాటలు పాడదాం రండి, డ్యాన్స్లు వేద్దాం రండి అని చెప్పి అడిగింది.
కానీ సారీ మేము బిజీగా ఉన్నాము, వచ్చే రైనీ సీజన్ కోసం ఆహారాన్ని సేకరిస్తున్నాము అని చెప్పినాయి. ఎవరు? చీమలు. The ants advised the grasshopper also to do the same. The grasshopper did not listen to the words of the ants. The ants continued to work, but the grasshopper laughed at them and said, "What? How silly it is! Food for rainy season. The rainy season is far away. Why should I gather food so early?" He continued to sing and dance. Then the grasshopper met some squirrels. The ants advised the grasshopper also to do the same. అడ్వైజ్ అంటే సలహా ఇచ్చినాయి అనమాట. ఏమని సలహా ఇచ్చినాయి? టు డూ ద సేమ్. మాలాగే నువ్వు కూడా కష్టపడి పనిచేసి ఆహారాన్ని భద్రపరుచుకో అని చెప్పి యాంట్స్ చెప్పినాయి. ఎవరికి చెప్పినాయి? గ్రాస్ హోపర్కి, మిడతకి. ద గ్రాస్ హోపర్ డిడ్ నాట్ లిసన్ టు ద వర్డ్స్ ఆఫ్ ద యాంట్స్. విన్నయ్యా? గ్రాస్ హోపరు వినిందా యాంట్స్ చెప్పిన మాటలు? వినలేదు. లిజన్ అంటే వినడం, డిడెంట్ లిజన్ అంటే వినలేదు. గ్రాస్ హోపర్ డిడెంట్ లిజన్ టు ద వర్డ్స్ ఆఫ్ ద యాంట్స్. యాంట్స్ చెప్పినటువంటి మాటల్ని వినలేదు. ద యాంట్స్ కంటిన్యూడ్ టు వర్క్. చీమలు మాత్రం వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి అన్నమాట. అవి చేస్తున్న పనిని అలాగే కంటిన్యూ చేస్తూ వెళ్తున్నాయి అన్నమాట. బట్ ద గ్రాస్ హోపర్ లాఫ్డ్ ఎట్ దెమ్ అండ్ సెడ్, "వాట్? హౌ సిల్లీ ఇట్స్!" ఏంటి? ఎంత తెలివి తక్కువ పని, ఎంత బుద్ధి లేని పని చేస్తున్నారు మీరు. ఫుడ్ ఫర్ రైనీ సీజన్. ఎప్పుడో వచ్చేటువంటి వర్షాకాలానికి ఇప్పుడే సేకరిస్తున్నారా? ద రైనీ సీజన్ ఈజ్ ఫార్ అవే. చాలా టైం ఉంది, చాలా దూరం ఉంది, చాలా టైం తర్వాత వస్తుంది, ఇప్పుడే కాదు. ఇంకా కొంతకాలం ఉంది రైనీ సీజన్ రావడానికి, వర్షాకాలం రావడానికి. వై షుడ్ ఐ గ్యాదర్ ఫుడ్ సో ఎర్లీ? నేనెందుకు సేకరించాలి ఆహారాన్ని ఇంత తొందరగా ఆహారాన్ని సేకరించి ఎందుకు పెట్టుకోవాలి? హీ కంటిన్యూడ్ టు సింగ్ అండ్ డ్యాన్స్. తను మాత్రం కంటిన్యూ చేస్తుందన్నమాట. పాటలు పాడటం, డ్యాన్స్ చేయటం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందన్నమాట. దెన్ ద గ్రాస్ హోపర్ మెట్ సమ్ స్క్విరల్స్. తర్వాత ఎవరిని కలిసింది గ్రాస్ హోపర్? సమ్ స్క్విరల్స్. ఉడతల్ని కలిసిందనమాట. The ants advised the grasshopper also to do the same. The grasshopper did not listen to the words of the ants. The ants continued to work, but the grasshopper laughed at them and said, "What? How silly it's! Food for rainy season. The rainy season is far away. Why should I gather food so early?" He continued to sing and dance. Then the grasshopper met some squirrels. ఇప్పుడు మనం చదివినటువంటి లెసన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన పదాలకి మీనింగ్స్ చూద్దాం. యాంట్స్ చీమలు, అడ్వైజ్డ్ సలహా ఇచ్చెను, సేమ్ అదేవిధంగా, లిజన్ వినుట, కంటిన్యూడ్ కొనసాగించెను, వర్క్ పని, లాఫ్ట్ నవ్వెను, వాట్ ఏమిటి, సిల్లీ తెలివి తక్కువ, బుద్ధి లేని, రైనీ సీజన్ వర్షాకాలం, ఫార్ అవే దూరంగా, వై ఎందుకు, గ్యాదర్ సేకరించుట, ఎర్లీ తొందరగా, సింగ్ పాడుట, డ్యాన్స్ నాట్యం, మెట్ కలుసుకొనెను, సమ్ కొన్ని, స్క్విరల్స్ ఉడతలు. ఆపోజిట్ వర్డ్స్: సేమ్ డిఫరెంట్, కంటిన్యూ డిస్కంటిన్యూ, లాఫ్ క్రై, ఫార్ నియర్, I you, early late,
then, now, some, more. Plurals: ant, ants, grasshopper, grasshoppers. Word, words. Food, food. Season, seasons. Squirrel, squirrels. Comprehensive questions. What did the ants advise? Ants advised the grasshopper to do the same. గ్రాస్హోపర్ని కూడా వాళ్ళవాగే కష్టపడి పనిచేయమని చెప్పినాయి. డిడ్ ద గ్రాస్హోపర్ లిజన్ ద వర్డ్స్ ఆఫ్ ద యాంట్స్? యాంట్స్ మాటలు విన్నయ్యా? చీమలు చెప్పినాయి ఈ గ్రాస్హోపర్ విన్నదా? నో, హీ డిడెంట్ లిజన్ ద వర్డ్స్ ఆఫ్ ద యాంట్స్. చీమలు చెప్పిన మాటలు దాని చెవిలో దూరలేదనమాట, అది సరిగా వినిపించుకోలేదు. డిడ్ ద యాంట్స్ కంటిన్యూ దే వర్క్? యాంట్స్, చీమలు వాటి పనిని కొనసాగించాయా? ఎస్, ద యాంట్స్ కంటిన్యూడ్ దే వర్క్. అవి చెప్పిన మాట వినకపోయినా కానీ, గ్రాస్ హోపర్కి చెప్పిన మాట వినకపోయినా కానీ అవి మాత్రం పని ఆపలేదు, వాటి పని అవి చేస్తూనే ఉన్నాయి. హూ లాఫ్డ్ ఎట్ దెమ్? వాటిని చూసి ఎవరు నవ్వారు? ద గ్రాస్ హోపర్ లాఫ్డ్ ఎట్ దెమ్. వాటిని చూసి కష్టపడి పనిచేస్తుంటే 24 గంటలు ఊరకు పనిచేస్తానే ఉంటాయి, మీరు ఎంజాయ్ చేయరు అని చెప్పి గ్రాస్ హోపర్ నవ్విందనమాట. వాట్ డిడ్ ద గ్రాస్ హోపర్ సే? ఏం చెప్పింది వాటితోటి? ద రైనీ సీజన్ ఈజ్ ఫార్ అవే, వై షుడ్ ఐ గ్యాదర్ ఫుడ్? నువ్వు కూడా కష్టపడి పనిచేసి ఫుడ్ సేకరించుకొని నిల్వ చేసుకో అని చెప్తే, రైనీ సీజన్ చాలా దూరంగా ఉంది, నేనెందుకు ఇప్పుడే ఆహారాన్ని సేకరించాలి అని చెప్పిందనమాట. హూ కంటిన్యూడ్ టు సింగ్ అండ్ డ్యాన్స్? ఎవరు కంటిన్యూ చేస్తున్నారు డ్యాన్స్ చేయటం, పాటలు పాడటం? ద గ్రాస్ హోపర్. ద గ్రాస్ హోపర్ కంటిన్యూడ్ టు సింగ్ అండ్ డ్యాన్స్. టు హూమ్ డిడ్ హీ మీట్? ఎవరిని కలిసింది తర్వాత? హీ మెట్ సమ్ స్క్విరెల్స్. ఉడతలు, అక్కడ కొన్ని ఉడతల్ని చూసిందనమాట. చీమల దగ్గర నుంచి ఉడతల దగ్గరికి వెళ్ళింది. ద లేజీ గ్రాస్ హోపర్. క్లాస్ 3, యూనిట్ 7, పార్ట్ 3. గ్రాస్ హోపర్ చాలా బద్ధకస్తురాలు. కొన్ని చీమల్ని కలిసింది. మొదట చీమల్ని కలిసి, రండి నాతోటి పాటలు పాడదాం, డ్యాన్స్ చేద్దాం అని అడిగితే, మేము చాలా బిజీగా ఉన్నాము, వచ్చే రైనీ సీజన్ కోసం ఫుడ్ సేకరిస్తున్నాము, నువ్వు కూడా ఈ విధంగానే కష్టపడి ఆహారాన్ని సేకరించుకో అని చెప్తే, ఎప్పుడో వచ్చే రైనీ సీజన్ కోసం ఇప్పుడే ఎందుకు కష్టపడటం అని చెప్పి ఆడుకుంటూ ఉంది. నాట్యం చేయటం, పాటలు పాడటం చేస్తూ కాలం గడుపుతూ ఉంది. తర్వాత కొన్ని ఉడతల్ని కలిసింది. హీ మెట్ సమ్ స్క్విరల్స్. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. కమ్ ఆన్ స్క్విరల్స్, లెట్స్ సింగ్ అండ్ డాన్స్, హీ కాల్డ్ ద స్క్విరల్స్. సారీ గ్రాస్ హోపర్, we are gathering food for the rainy season, they said and asked the grasshopper to do the same. Ha ha ha, how foolish you are, said the grasshopper and laughed at them. What are you talking, grasshopper? Asked a squirrel. Come on squirrels, let's sing and dance, he called the squirrels. ఇప్పుడు ఉడతల దగ్గరికి వెళ్ళింది కదా, స్క్విరల్స్ అంటే ఉడతలు. ఉడతల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది? లెట్స్ సింగ్ అండ్ డాన్స్, వాళ్ళని కూడా రండి డ్యాన్స్ చేద్దాం, పాటలు పాడదాం అని చెప్పింది. హీ కాల్డ్ ద స్క్విరల్స్, పిలిచిందనమాట, రండి మీరు కూడా మనం ఎంజాయ్ చేద్దాం అని. సారీ గ్రాస్ హోపర్, వీఆర్ గ్యాదరింగ్ ఫుడ్ ఫర్ ద రైనీ సీజన్. అప్పుడు అవేం చెప్పినాయి? సారీ, క్షమించు, వీఆర్ గ్యాదరింగ్ ఫుడ్ ఫర్ ద రైనీ సీజన్, మేము ఫుడ్ సేకరిస్తున్నాం. గ్యాదరింగ్ అంటే సేకరించడం అనమాట. ఆహారాన్ని సేకరిస్తున్నాం రైనీ సీజన్ కోసం, వర్షాకాలం కోసం. దే సెడ్ అండ్ ఆస్క్డ్ ద గ్రాస్ హోపర్ టు డూ ద సేమ్. ఆ విధంగా చెప్పి, నువ్వు కూడా కష్టపడి ఆహారాన్ని సేకరించుకొని దాచిపెట్టుకో అని
చెప్పినాయి. హా హా హా, హౌ ఫూలిష్ యు ఆర్. నవ్విందనమాట బిగ్గరగా, పెద్దగా నవ్వి, ఎంత తెలివి తక్కువ వాళ్ళు, ఎంత వెర్రి వాళ్ళు మీరు అసలు. సెడ్ ద గ్రాస్ హోపర్ అండ్ లాఫ్డ్ ఎట్ దెమ్. ఆ విధంగా అని నవ్విందనమాట వాటిని చూసి. వాట్ ఆర్ యూ టాకింగ్ గ్రాస్ హోపర్. ఏం మాట్లాడుతున్నావు మిడతా అని ఒక స్క్విరల్ అడిగిందనమాట. ఆస్క్డ్ స్క్విరల్. ఏమని అడిగింది? ఎందుకు ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు నవ్వుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అడిగిందనమాట. కమ్ ఆన్ స్క్విరల్స్, లెట్స్ సింగ్ అండ్ డాన్స్, హీ కాల్డ్ ద స్క్విరల్స్. సారీ గ్రాస్ హోపర్, we are gathering food for the rainy season, they said and asked the grasshopper to do the same. Ha ha ha, how foolish you are, said the grasshopper and laughed at them. What are you talking, grasshopper? asked the squirrel. ఇప్పుడు మనం చదివినటువంటి లెసన్కు సంబంధించి కొన్ని మీనింగ్స్ చూద్దాం. కమ్ వచ్చుట, స్క్విరల్స్ ఉడతలు, సింగ్ పాడుట, డాన్స్ నాట్యం, కాల్డ్ పిలిచెను, సారీ క్షమించు, గ్యాదరింగ్ సేకరించుట, ఫుడ్ ఆహారం, రెయినీ సీజన్ వర్షాకాలం, ఆస్క్డ్ అడిగెను, సేమ్ అదేవిధంగా, ఫూలిష్ వెర్రి మూర్ఖుడు పిచ్చి, సెడ్ చెప్పెను, యు నీవు, లాఫ్ట్ నవ్వెను, ఆస్క్డ్ అడిగెను, టాకింగ్ మాట్లాడుట. ఆపోజిట్ వర్డ్స్. కమ్ గో, హీ షీ, సారీ థ్యాంక్స్, దే వి, సేమ్ డిఫరెంట్, ఫూల్ వైజ్, లాఫ్ క్రై, యూ ఐ, ఆస్క్ ఆన్సర్. ప్లూరల్స్. స్క్విరల్ స్క్విరల్స్, గ్రాస్హోపర్ grasshoppers, food food, season seasons. Comprehensive questions. What did the grasshopper say to the squirrels? Squirrels తోటి grasshopper ఏమని చెప్పింది? Come on squirrels, let's sing and dance. రండి పాటలు పాడుకుంటూ డాన్స్ చేద్దామని చెప్పి చెప్పింది. What did the squirrels give reply? ఏం రిప్లై ఇచ్చాయి, ఏం బదులిచ్చాయి స్క్విరల్స్? They are gathering food for rainy season. They are gathering food for rainy season. రైనీ సీజన్ కోసం ఫుడ్ గ్యాదర్ చేస్తున్నాయి అన్నమాట, సేకరిస్తున్నాయి అన్నమాట. Who are gathering food for the rainy season? ఎవరు గ్యాదర్ చేస్తున్నారు రైనీ సీజన్ కోసం, వర్షాకాలం కోసం ఆహారాన్ని? The squirrels. The squirrels were gathering food for the rainy season. What did the squirrels ask the grasshopper? Squirrels grasshopper ని ఏమని అడిగినాయి, ఏమని చెప్పినాయి? They asked to do the same. అంటే అవి ఎలా కష్టపడి ఆహారాన్ని సమకూర్చుకుంటున్నాయో రైనీ సీజన్ కోసం, గ్రాస్ హోపర్ని కూడా అదే విధంగా ఆహారాన్ని సమకూర్చుకోమని చెప్పినాయి అన్నమాట. Who laughed at them? వాటిని చూసి ఎవరు నవ్వారు? The grasshopper. మిడత నవ్వింది కదా. The grasshopper laughed at them. మిడత ఆ స్క్విరల్స్ని చూసి నవ్వింది. Ha ha ha, how foolish you are. Who said these words? ఎవరన్నారు ఈ మాటల్ని? The grasshopper said these words. grasshopper చెప్పింది కదా స్క్విరల్స్ తోటి. What did the squirrel ask the grasshopper? అప్పుడు స్క్విరల్ గ్రాస్హోపర్ని ఏమని అడిగింది? What are you talking, grasshopper? asked a squirrel. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడే ఎందుకు అని అంటున్నావు?
ఆహారం సేకరించుకొని ముందు జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా అని చెప్పేసి స్క్విరల్ అడుగుతుందన్నమాట. ద లేజీ గ్రాస్ హోపర్, క్లాస్ 3, యూనిట్ 7, పార్ట్ 4. లేజీ గ్రాస్ హోపర్ మొదట కొన్ని చీమల్ని కలిసింది. చీమలు మాలాగే కష్టపడి నువ్వు కూడా ఆహారాన్ని దాచిపెట్టుకో రెయినీ సీజన్ కోసం అని చెప్పినాయి. వాటి మాట వినలేదు. తర్వాత స్క్విరల్స్ని కలిసింది. స్క్విరల్స్ అంటే ఉడతలు. ఉడతలు కూడా అలాగే చెప్పినాయి. కానీ వాటిని చూసి పెద్దగా నవ్వి ఎప్పుడో వచ్చే వర్షాకాలం కోసం ఇప్పుడే ఏంటి ఆహారం దాచిపెట్టుకోవటం, గ్యాదర్ చేయటం అని చెప్పి నవ్వింది. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ద రెయినీ సీజన్ ఈజ్ ఫార్ అవే. Why should I gather food so early? Asked the grasshopper, and he continued to sing and dance. But the squirrels went on their way to gather food for the rainy season. The rainy season is far away. చాలా దూరంగా ఉంది. far away అంటే చాలా దూరంగా ఉంది. రెయినీ సీజన్ అంటే వర్షాకాలం. Why should I gather food so early? నేను ఎందుకు గ్యాదర్ చేయాలి? వై అంటే ఎందుకు, నేను ఎందుకు గ్యాదర్ చేయాలి, ఎందుకు సేకరించాలి ఇంత తొందరగా? ఎర్లీగా అంటే తొందరగా, పెందలకాడే అనమాట. ఇంత తొందరగా రెయినీ సీజన్ రాకముందే నేను ఎందుకు ఆహారాన్ని సేకరించాలి? ఆస్క్ ద గ్రాస్ హోపర్ అండ్ హీ కంటిన్యూడ్ టు సింగ్ అండ్ డ్యాన్స్. గ్రాస్ హోపర్ ఆ విధంగా అడిగి, మిడత ఆ విధంగా అని తర్వాత పాట పాడటం, డ్యాన్స్ చేయటం ఆపలేదనమాట. అది కంటిన్యూ చేస్తూ ఉందన్నమాట. బట్ ద స్క్విరల్స్ వెంట్ ఆన్ దే వే టు గ్యాదర్ ఫుడ్ ఫర్ ద రెయినీ సీజన్. కానీ స్క్విరల్స్ మాత్రం ఆపలేదు. దాని మాటలు విని ఆపకుండా ఫుడ్ గ్యాదర్ చేస్తున్నాయి అన్నమాట రెయినీ సీజన్ కోసం, వచ్చేటువంటి వర్షాకాలం కోసం. మీరు ఇక్కడ ఈ పాఠంలో వచ్చేటువంటి కొన్ని పదాల్లో చివర ఆర్ వస్తుంది. గ్రాస్ హోపర్ ఆర్, అదేవిధంగా గ్యాదర్ ఆర్, ఫార్ వీటికి ఆర్ సౌండ్ పలకకూడదు మనం వర్డ్ ప్రొనౌన్స్ చేసేటప్పుడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫా అవే, గ్యాదర్, గ్రాస్ హోపర్ అంటే ఆర్ సైలెంట్ అనమాట. ఏ పదానికైనా సరే ఆర్ సైలెంట్. ఆ విషయం గుర్తుపెట్టుకొని, ఇందులో చాలా పదాలు వచ్చినాయి ఇటువంటివి, మీరు అవి గుర్తుపెట్టుకొని ప్రొనౌన్స్ చేసేటప్పుడు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయాలి. రెయినీ సీజన్ వచ్చేదానికోసం ఎందుకు ఇప్పుడే మనం ఈ విధంగా కష్టపడాలి అని చెప్పేసి గ్రాస్ హోపర్ అడిగిందనమాట. హీ కంటిన్యూడ్ టు సింగ్ అండ్ డ్యాన్స్. తను కంటిన్యూ చేసింది పాటలు పాడటం, డ్యాన్స్ వేయటం. కానీ స్క్విరల్స్ మాత్రం అవి మానలేదు, ఫుడ్ సేకరిస్తూనే ఉన్నాయి అన్నమాట. ద రెయినీ సీజన్ ఈజ్ ఫార్ అవే. వై షుడ్ ఐ గ్యాదర్ ఫుడ్ సో ఎర్లీ? ఆస్క్ ద గ్రాస్ హోపర్ అండ్ హీ కంటిన్యూడ్ టు సింగ్ అండ్ డ్యాన్స్. బట్ ద స్క్విరల్స్ వెంట్ ఆన్ దేర్ వే. But the squirrels went on their way to gather food for the rainy season. మనం ఇప్పుడు చదివినటువంటి లెసన్కు సంబంధించి కొన్ని పదాలకి అర్థాలు తెలుసుకుందాం. రెయినీ సీజన్ వర్షాకాలం, ఫార్ అవే దూరంగా, వై ఎందుకు, గ్యాదర్ సేకరించుట, ఫుడ్ ఆహారము, ఆస్క్డ్ అడిగెను, కంటిన్యూడ్ కొనసాగించెను, సింగ్ పాడుట, డ్యాన్స్ నాట్యం. బట్ కానీ, స్క్విరల్స్ ఉడతలు, వెంట్ వెళ్ళెను, దేర్ వారి యొక్క, వే దారి. ఆపోజిట్ వర్డ్స్ ఫార్, నియర్, gather, disperse, early, late, ask, answer, continue, discontinue, he, she, went, came. Plurals season, seasons, grasshopper, grasshoppers, squirrel, squirrels, food, food. Comprehensive questions. What did the grasshopper ask the squirrels?
మిడత స్క్విరల్స్ని ఏమడిగింది, ఏమనింది? ద రైనీ సీజన్ ఈజ్ ఫార్ అవే, వై షుడ్ ఐ గ్యాదర్ ఫుడ్ సో ఎర్లీ? వర్షాకాలం చాలా దూరంగా ఉంది, నేను ఎందుకు గ్యాదర్ చేయాలి ఇప్పుడే ఇంత తొందరగా? హూ కంటిన్యూడ్ టు సింగ్ అండ్ డ్యాన్స్? పాటలు పాడటం, డ్యాన్స్ వేయటం ఎవరు కంటిన్యూ చేస్తున్నారు? ద గ్రాస్ హోపర్. ద గ్రాస్ హోపర్ కంటిన్యూడ్ టు సింగ్ అండ్ డ్యాన్స్. మిడత పాటలు పాడటం, డ్యాన్స్ చేయటం ఆపలేదు, చేస్తూనే ఉంది, కంటిన్యూ చేస్తూనే ఉంది. హూ వెంట్ ఆన్ దే వే టు గ్యాదర్ ఫుడ్? ఎవరు వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళి ఫుడ్ సేకరిస్తున్నారు? ద స్క్విరల్స్. ద స్క్విరల్స్ వెంట్ ఆన్ దేర్ వే టు గ్యాదర్ ఫుడ్. ఆహారాన్ని వాటి దారిలో అవి వెళ్ళి ఆహారం సేకరించడం మానలేదన్నమాట, సేకరిస్తున్నాయి. ఫర్ విచ్ సీజన్ డిడ్ దే గ్యాదర్ ఫుడ్? ఏ సీజన్ కోసం అవి ఫుడ్ గ్యాదర్ చేస్తున్నాయి? దే గ్యాదర్డ్ ఫుడ్ ఫర్ రైనీ సీజన్. వర్షాకాలం కోసం ఆహారాన్ని సేకరిస్తున్నాయి. దే గ్యాదర్డ్ ఫుడ్ ఫర్ రైనీ సీజన్. ద లేజీ గ్రాస్ హోపర్. క్లాస్ 3, యూనిట్ 7, పార్ట్ 5. ఇప్పుడు ఈ మిడత యాంట్స్ నుంచి స్క్విరల్స్ దగ్గరికి వచ్చి స్క్విరల్స్ తోటి మాట్లాడిన తర్వాత నేనే పని ఎందుకు చేయాలి అని వాటిని అడిగింది. కానీ అవి గ్రాస్ హోపర్ మాట వినకుండా వాటి దారిలో అవి వెళ్ళి ఆహారాన్ని సేకరిస్తున్నాయి. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. డేస్ పాస్డ్ బై అండ్ ద రైనీ సీజన్ స్టార్టెడ్. ద గ్రాస్ హోపర్ couldn't find any food. He went to the ants and said, "Hi friends, you are enjoying a meal. Shall I join you?" "Sorry dear," said the ants. Then he went to the squirrels. They were also having their meal. "Hello friends, will you give me some nuts to eat?" asked the grasshopper. "Sorry, my dear friend," said the squirrels. The poor grasshopper had nothing to eat. The poor grasshopper had nothing to eat. He realized his mistake and started working hard. Days passed by and the rainy season started. కొన్ని రోజులు గడిచినాయి అన్నమాట. పాస్ బై అంటే కొన్ని రోజులు గడిచినాయి. గడిచిన తర్వాత రైనీ సీజన్ స్టార్టెడ్. వర్షాకాలం ప్రారంభమైంది. ద గ్రాస్ హోపర్ couldn't find any food. పాపం వర్షంలో గ్రాస్ హోపర్కి ఏమీ ఫుడ్ దొరకలేదన్నమాట. హీ couldn't find, ఏమీ దొరకలా, కనపడలేదు, కనుక్కోలేకపోయింది, ఎక్కడ కూడా ఫుడ్ కనపడలేదు. హీ వెంట్ టు ద యాంట్స్ అండ్ సెడ్. యాంట్స్ దగ్గరకు వెళ్ళింది. "హాయ్ ఫ్రెండ్స్, యు ఆర్ ఎంజాయింగ్ అ మీల్. షల్ ఐ జాయిన్ యూ?" మీరు ఆహారాన్ని తింటూ ఎంజాయ్ చేస్తున్నారు, నేను కూడా మీతో జాయిన్ అవ్వనా, నేను కూడా తిన్నా అని అడిగింది. "సారీ డియర్," సెడ్ ద యాంట్స్. అప్పుడు ఏం చెప్పిని చీమలు, "క్షమించు, మేము ఇవ్వము, నువ్వు మాతోటి జాయిన్ అవ్వద్దు" అని చెప్పినాయి అన్నమాట. దెన్ హీ వెంట్ టు ద స్క్విరల్స్. స్క్విరల్స్ దగ్గరకు వెళ్ళింది. దే వర్ ఆల్సో హ్యావింగ్ దేర్ మీల్. అవి కూడా, ఆల్సో అంటే కూడా, అవి కూడా, దే ఆర్ ఆల్సో హ్యావింగ్ దేర్ మీల్, అవి కూడా ఎంజాయ్ చేస్తున్నాయి. మీల్స్ అంటే అవి ఆహారాన్ని తింటున్నాయి. "హలో ఫ్రెండ్స్, విల్ యూ గివ్ మీ సమ్ నట్స్ టు ఈట్?" ఫ్రెండ్స్ కదా వాళ్ళు, అందుకని అడిగిందనమాట. "హలో ఫ్రెండ్స్, స్నేహితులారా, విల్ యూ గివ్ మీ సమ్ నట్స్ టు ఈట్? నాకు కూడా ఏమైనా కొన్ని గింజలు ఇస్తారా తినడానికి" అని అడిగిందనమాట. నట్స్ అంటే గింజలు. ఆస్క్డ్ ద గ్రాస్ హోపర్. అడిగింది మిడత, అడిగింది. ఎవరిని అడిగింది? స్క్విరల్స్ని. "సారీ మై డియర్ ఫ్రెండ్," సెడ్ ద స్క్విరల్స్. అవేం చెప్పినాయి? క్షమించు, మమ్మల్ని క్షమించు స్నేహితుడా, మమ్మల్ని క్షమించు, మేము ఇవ్వమని చెప్పినాయి. ద పువర్ గ్రాస్ హోపర్ హ్యాడ్ నథింగ్ టు ఈట్. పాపం గ్రాస్ హోపర్కి ఏమీ లేదు తినడానికి. నథింగ్, ఏమీ లేదు తన దగ్గర తినడానికి. ఈట్ అంటే తినడం, తినడానికి ఏమీ లేదు. హీ రియలైజ్డ్ హిస్ మిస్టేక్ అండ్ స్టార్టెడ్ వర్కింగ్ హార్డ్. రియలైజ్డ్ అంటే గ్రహించింది. ఏం గ్రహించింది? హిజ్ మిస్టేక్, తన తప్పు తాను తెలుసుకుందనమాట. తన పొరపాటు తను తెలుసుకుంది, ఏం చేసిందో, ఏం పొరపాటు చేసిందో. అండ్ స్టార్టెడ్ వర్కింగ్ హార్డ్. అప్పటి నుంచి తన తప్పు తాను తెలుసుకొని వర్కింగ్ హార్డ్, కష్టపడి పనిచేయటం ప్రారంభించిందనమాట. డేస్ పాస్డ్ బై అండ్ ద రైనీ సీజన్ స్టార్టెడ్.
The grasshopper couldn't find any food. He went to the ants and said, "Hi friends, you are enjoying a meal. Shall I join you?" "Sorry dear," said the ants. Then he went to the squirrels. They were also having their meal. "Hello friends, will you give me some nuts to eat?" asked the grasshopper. "Sorry, my dear friend," said the squirrels. The poor grasshopper had nothing to eat. He realized his mistake and started working hard. తన తప్పు తాను తెలుసుకొని కష్టపడి పనిచేయటం స్టార్ట్ చేసిందనమాట. మళ్ళీ ఆహారాన్ని సంపాదించుకొని తను కూడా ఎలా దాచిపెట్టుకోవాలో వాళ్ళ దగ్గర నేర్చుకుంది, చీమల దగ్గర, స్క్విరల్స్ దగ్గర. ఇప్పుడు మనం చదివిన లెసన్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన పదాలకి మీనింగ్స్ చూద్దాం. ఫర్ కొరకు, పాస్డ్ దాటిపోవు, స్టార్టెడ్ ప్రారంభమైనది, ఫైండ్ కనుగొను, ఫ్రెండ్స్ స్నేహితులు, జాయిన్ కలియుట, సారీ క్షమించు, మీల్ భోజనం, గివ్ ఇచ్చుట, నట్స్ గింజలు, ఈట్ తినుట, నథింగ్ ఏమీ లేదు, రియలైజ్డ్ గ్రహించెను, మిస్టేక్ తప్పు, వర్కింగ్ పనిచేయు, హార్డ్ కష్టపడు. ఆపోజిట్ వర్డ్స్: స్టార్ట్, ఎండ్, ఎంజాయ్, డిటెస్ట్, యూ, ఐ, ఫ్రెండ్స్, ఎనిమీస్, జాయిన్, సెపరేట్, సారీ, థ్యాంక్స్, డియర్, చీప్, పువర్, రిచ్, రియలైజ్, నెగ్లెక్ట్, హార్డ్, సాఫ్ట్. ప్లూరల్స్: డే, డేస్, యాంట్, యాంట్స్, ఫ్రెండ్, ఫ్రెండ్స్, నట్, నట్స్, మిస్టేక్, మిస్టేక్స్. కాంప్రిహెన్సివ్ క్వశ్చన్స్. విచ్ సీజన్ స్టార్టెడ్? ఏ సీజన్ ప్రారంభమైంది? ద రైనీ సీజన్. ద రైనీ సీజన్ స్టార్టెడ్. డిడ్ ద గ్రాస్హోపర్ ఫైండ్ ఎనీ ఫుడ్? మిడతకి ఏమైనా ఆహారం దొరికిందా? నో, హీ డిడ్ంట్ ఫైండ్ ఎనీ ఫుడ్. వేర్ డిడ్ ద గ్రాస్హోపర్ గో? ఎక్కడికి వెళ్ళింది గ్రాస్హోపర్ ఇప్పుడు? హీ వెంట్ టు ద యాంట్స్. చీమల దగ్గరకు వెళ్ళింది. వాట్ వర్ ద యాంట్స్ డూయింగ్? చీమలు ఏం చేస్తున్నాయి? ద యాంట్స్ వర్ ఎంజాయింగ్ దేర్ మీల్. ఆహారాన్ని తీసుకుంటున్నాయి. హాయిగా వర్షం పడుతున్నా కానీ ఏ ఇబ్బంది లేకుండా చక్కగా తింటున్నాయి అన్నమాట. హూ ఆస్క్డ్ టు జాయిన్ విత్ దేర్ మీల్? ఎవరు అడిగారు వాళ్ళతోటి కలుస్తాను అని? ద గ్రాస్ హోపర్ ఆస్క్డ్ టు జాయిన్ విత్ దేర్ మీల్. మిడత అడిగింది కదా, నేను కూడా మీతోటి కలిసి భోజనం చేయనా అని. వాట్ డిడ్ ద యాంట్స్ సే? చీమలు ఏమని చెప్పినాయి? దే సెడ్ సారీ, వద్దు క్షమించు అని చెప్పి చెప్పినాయి అన్నమాట. వేర్ డిడ్ ద గ్రాస్ హోపర్ గో? అప్పుడు ఎక్కడికి వెళ్ళింది మిడత? ద గ్రాస్ హోపర్ వెంట్ టు ద స్క్విరల్స్. స్క్విరల్స్ దగ్గరకు వెళ్ళింది, ఉడతల దగ్గరకు వెళ్ళింది. వాట్ వర్ ద స్క్విరల్స్ డూయింగ్? స్క్విరల్స్ ఏం చేస్తున్నాయి? ఉడతలు ఏం చేస్తున్నాయి? ద స్క్విరల్స్ వర్ హ్యావింగ్ దేర్ మీల్. స్క్విరల్స్ కూడా తింటూ ఉన్నాయి అన్నమాట. వాట్ డిడ్ ద గ్రాస్ హోపర్ ఆస్క్ ద స్క్విరల్స్? స్క్విరల్స్ ని ఏమని అడిగింది మిడత? హీ ఆస్క్డ్ ఫర్ సమ్ నట్స్ టు ఈట్. ఏమైనా గింజలుంటే ఇవ్వండి, నేను కూడా తింటాను అని అడిగింది. వాట్ డిడ్ ద స్క్విరల్స్ సే? స్క్విరల్స్ ఏమని చెప్పినాయి? ద స్క్విరల్స్ సెడ్ సారీ మై డియర్ ఫ్రెండ్. ఇచ్చినాయా స్క్విరల్స్? నట్స్ ఇచ్చినాయా? ఇవ్వలేదు కదా, సారీ చెప్పినాయి అనమాట. మమ్మల్ని క్షమించు, మేము ఇవ్వము అని చెప్పినాయి. డిడ్ ద గ్రాస్ హోపర్ హ్యాజ్ ఎనీథింగ్ టు ఈట్? దాని దగ్గర ఏమైనా ఉందా తినడానికి? నో, హీ హ్యాడ్ నథింగ్ టు ఈట్. ఏమీ లేదు తినడానికి. వాట్ డిడ్ హీ రియలైజ్? వాట్ డిడ్ హీ రియలైజ్?
ఏమి గ్రహించింది? ఏం తెలుసుకుంది? హీ రియలైజ్డ్ హిస్ మిస్టేక్. తన తప్పు ఏంటో తెలుసుకుంది. తను ఏం తప్పు చేశానో తెలుసుకుంది. ఏం తప్పు చేసింది? అన్నీ కూడా ఆహారం సమకూర్చుకొని వర్షాకాలం కోసం నిల్వ చేసుకుంటుంటే ఇది మాత్రం పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసింది. ఇప్పుడేమో వర్షాకాలం వచ్చిన తర్వాత ఆహారం లేక ఆకలితోటి అలమటిస్తుంది అనమాట. వాట్ డిడ్ హీ డిసైడ్? ఏం నిర్ణయించుకుంది అప్పుడు? హీ డిసైడెడ్ టు వర్క్ హార్డ్. కష్టపడి పని చేయాలి అని నిశ్చయించుకొని తర్వాత తను కూడా కష్టపడటం ప్రారంభించిందనమాట. ఈ విధంగా మిడత తన తప్పు తాను తెలుసుకొని తను కూడా కష్టపడి ఆహారం సంపాదించుకోవాలి అని చెప్పి నిర్ణయించుకొని కష్టపడటం స్టార్ట్ చేసిందనమాట.